నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన తొక్కిసలాటలో 2 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కుమ్మెర గ్రామంలో జరిగిన దాడి మరియు పసిపాప మృతి ఘటనపై జిల్లా ఎస్పీ సంగ్రామ సింగ్ జీ పాటిల్ కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిపై కేసులు నమోదు చేశామని, 3ని రిమాండ్కు తరలించామని స్పష్టం చేశారు. తర్వాత 2 పక్షాల మధ్య గొడవ జరిగాయి. ఈ సందర్భంలో శ్రీనివాస్ రెడ్డి తల మీద బ్లీడింగ్ ఇంజూర్ అయి రక్తస్రావం జరిగింది. దీన్ని చూసి ఇతరులు గణేష్ని కూడా కొట్టారు. ఈ గణేష్ తన పిటిషన్లో శ్రీను, మధు, సతీష్ రెడ్డి, పవన్, కన్ని, శ్రీకాంత్ రెడ్డి మరియు నరేష్ అన్ని పేర్లు చెప్పాడు. గణేష్ నుండి డయల్ 100 కాల్ వచ్చింది. పోలీస్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. తర్వాత 2 పక్షాలు పోలీస్ స్టేషన్కి వచ్చి పిటిషన్ పిఎస్ నగర్ కర్నూలు SHO ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. తర్వాత గణేష్ మరియు తన అమ్మ మెడికల్ పరీక్ష గవర్నమెంట్ హాస్పిటల్ నగర్ కర్నూలులో జరిగింది. రిపోర్ట్ ప్రకారం వారికి సాధారణ దెబ్బలు ఉన్నాయి. 18 ఫిబ్రవరి 2026 పిటిషన్లో గణేష్ భార్య మరియు పాపపై ఫిజికల్ అసాల్ట్ గురించి ఏమీ ప్రస్తావన లేదు. తర్వాత 2 పక్షాలు పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళిపోయారు. 20 ఫిబ్రవరి 2026 సాయంత్రం 6:30 గంటల సమయంలో పిటిషన్ ప్రోగ్రెస్ గురించి అడగడానికి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి SHO మరియు CIని కలిశారు. ఇది 2 పిటిషన్స్ 18 రోజు వచ్చినప్పుడు ఆ రోజు అక్కడ కేస్ అండ్ కౌంటర్ కేస్ నమోదైంది. దాని తర్వాత 21 ఫిబ్రవరి 2026 చిలకేశ్వర మోనిక తను 2 నెలల పాపై ఉదయం 6 గంటల సమయంలో లేదని నగర్ కర్నూలు హాస్పిటల్కి తీసుకెళ్లగా బ్రాడ్ డెడ్ అని డాక్టర్ డిక్లేర్ చేశారని తెలిపింది. హాస్పిటల్ రికార్డ్ ప్రకారం 21 ఫిబ్రవరి 2026కి ఉదయం 7:55 గంటల సమయంలో డాక్టర్ పాపాను చనిపోయాడని డిక్లేర్ చేశారు. హాస్పిటల్ రికార్డ్ ప్రకారం కుటుంబం మెడికో లీగల్ కేస్ మరియు పోస్ట్మార్టం ఎగ్జామినేషన్కి ఒప్పుకోలేదు అని పాప తండ్రి గణేష్ తల్లి మోనికా సంతకాలు చేశారు. తర్వాత పాపాను మార్చురీలు పెట్టారు. ఉదయం 8:30 గంటల సమయంలో కుటుంబం సభ్యులు అందరూ పోలీస్ స్టేషన్కు వచ్చి పాప మృతి గురించి తెలిపారు. ఈ సంబంధంలో క్రైమ్ నంబర్ 60 ఆఫ్ 2026 అండర్ సెక్షన్ 194 BNS కింద అంటే అన్యాచురల్ డెత్ అండర్ సస్పిషియస్ సర్కమ్స్టెన్సెస్ కింద కేసు నమోదు చేసి ఇన్క్వెస్ట్ మరియు PME గవర్నమెంట్ హాస్పిటల్ నాగర్ కర్నూలులో నిర్వహించారు. సెక్షన్ 118(1) 352 రెడ్ విత్ 3 BNS కింద కేసు నమోదు చేసి PS నగర్ కర్నూలు SHO ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అదే రాత్రి 9:30 గంటల సమయంలో చాకాలి గణేష్, శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర 7 మంది శ్రీను, మధు, సతీష్ రెడ్డి, పవన్, కన్ని, శ్రీకాంత్ రెడ్డి మరియు నరేష్ మీద గణేష్ పిటిషన్ ఇచ్చాడు. వారు తన మరియు తన అమ్మ చంద్రకళను దాడి చేశారు అని చెప్పాడు. అలాగే శ్రీనివాస్ రెడ్డి తన అమ్మ చంద్రకళ మరియు అత్త బూరమ్మను అశ్లీల్ భాషలో తిట్టాడు అని చెప్పాడు. ఆరోపణలు నాన్ కాగ్నిజబుల్ కావడంతో జనరల్ డైరీ ఎంట్రీ చేసి కోర్టు అనుమతితో క్రైమ్ నంబర్ 66 ఆఫ్ 2026 అండ్ 18 అది ఇప్పుడు ఫస్ట్ పిటిషన్ గురించి మాట్లాడతారు.
18th ఫిబ్రవరి 2026 రాత్రి 8:30 గంటల సమయంలో ఉండ్యాల శ్రీనివాస్ రెడ్డి ఏజ్ 42 కుమెరా గ్రామం రైతు ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన చెప్పిన ప్రకారం దేవాలయం జాతర సమయంలో క్యూ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు ఇద్దరు మహిళలు చిలకేశ్వరి చంద్రకళ ఎలియాస్ చాకలి కారమ్మ మరియు బూరమ్మ లైన్ను దాటినికి ప్రయత్నించారు. వారిని ఆపగా వారు ఆయనని తిట్టుకొని వెళ్ళిపోయారు అని చెప్పాడు. తర్వాత బూరమ్మ బావ కుమారుడు సి గణేష్ గ్రామం వాట్సాప్ గ్రూప్లో అశ్లీల్ ఆడియో పోస్ట్ చేశాడు అని చెప్పాడు. తర్వాత శ్రీనివాస్ రెడ్డి దాని గురించి ప్రశ్నించగా గణేష్ ఆయన తల మీద రాయితో కొట్టాడు అని రక్తం పారిందని చెప్పాడు. అలాగే గణేష్ బంధువులు ఆశీర్వాద్ మరియు కీర్తి ఆయనని కళ్ళలో మరియు రాయులతో కొట్టారు అని ఆరోపించారు. ఈ సంబంధం సహకరించడం లేదు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి ఇలాంటి ప్రూఫ్ ఇవ్వలేదు. 20 ఇంకా ఒక ఇన్సిడెంట్ ఆఫ్టర్ లుకింగ్ ఇన్ టు ది హాస్పిటల్ రికార్డ్స్ హ్యావ్ కమ్ టు లైట్. During pregnancy on 25th of November 2025, Government Hospital Nagar Karnool లో ఒక యాక్సిడెంట్ రిజిస్టర్లో ఎంట్రీ నంబర్ 7134 ప్రకారం గర్భధారణ సమయంలో మోనిక తన భర్త చేత కొట్టబడింది అని రికార్డు ఉంది. ఫిబ్రవరి 2026 జాతర రోజు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవడానికి పోలీస్ స్వతంత్ర ఇండిపెండెంట్ విట్నెసెస్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పాపా కుటుంబం మరియు అఫెక్టెడ్ తోటి మా సానుభూతి ఉంటుంది. విచారణలో కుటుంబ సభ్యులు సహకరించమని కోరుతున్నాం. హిస్టోపాథాలజీ మరియు విసెరా రిపోర్ట్లు వెయిట్ చేస్తాం. అవి పాప ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ షల్ బి ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ దిస్ రిపోర్ట్స్ ఆర్ హ్యావ్ బిన్ రిసీవ్డ్. ఏదైనా చిన్న సాక్ష్యం దొరికినా పాపపై దాడి జరిగింది. ఈ కేస్ మర్డర్ కేసులో సెక్షన్స్ కూడా యాడ్ చేసి అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఈ 23rd ఫిబ్రవరి 2026కి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. మిగతా అబ్స్కాండింగ్ ఆరోపితులను పట్టడానికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారు. ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ అబ్జర్వేషన్స్ బై పోలీస్. 18th ఫిబ్రవరి 2026లో భార్య మరియు పాపపై దాడి గురించి ప్రస్తావన ఏమీ లేదు. శ్రీనివాస్ రెడ్డి తన భార్యపై కుల ఆధారిత తిట్టలు అది కూడా కంప్లైంట్లో లేదు. 18 ఫిబ్రవరి టు 21 ఫిబ్రవరి వరకు పాపకు ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నారో కుటుంబ సభ్యులు వివరాలు ఇవ్వడం నిరాకరించారు. They have refused to give any details about treatment given to the baby between 18th and 21st of February. ఇన్సిడెంట్ డేట్ నుండి డెత్ డేట్ వరకు పాపకు ట్రీట్మెంట్ తీసుకున్న సాక్ష్యం గురించి ఏం చెప్పలేదు. SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేసిన తర్వాత కాంపెన్సేషన్ త్వరగా ఇవ్వాలని అధికారులు. ఆరోగ్య సమస్యలు రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, నియోనేటల్ హైపర్బిలిరూబినియా అంటే జాండిస్, లేట్ ఆన్సెట్ నియోనేటల్ సెప్సిస్ అంటే న్యూమోనియా. 22nd ఫిబ్రవరి 2026 మోనికా తను SC కులానికి చెందినది అని చెప్పి ఇంకో ఒక కంప్లైంట్ ఇచ్చింది.
శ్రీనివాస్ రెడ్డి దేవాలయం ప్రవేశం కోసం ₹100 అడిగాడు అని, మాదిగా అని పొరుతూ తిట్టాడు అని, కొట్టాడు అని ఆరోపించింది. అదే సాయంత్రం కొంతమంది రెడ్డి కమ్యూనిటీ సభ్యులు మరియు సర్పంచ్ తన భర్తను ఒక రూమ్లో లాక్ చేసి ఐరన్ రాడ్స్ మరియు కొబ్బరి కాయాలతో దాడి చేశారు అని ఆరోపించింది. తను దయా కోసం తన పాపను వారి పాదల దగ్గర పెట్టగా సంగం మధురెడ్డి పాపను తన్నాడు అని, పాప 2 మీటర్ల దూరం పడింది అని చెప్పింది. పాప మృతి ఆ దెబ్బ వల్ల జరిగింది ఆరోపించింది. ఈ సంబంధంలో క్రైమ్ నంబర్ 61 ఆఫ్ 2026 అండర్ సెక్షన్ 115 to 101, 352 read with 3 of 5 BNS మరియు SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి డిఎస్పీ నగర్ కర్నూలు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇప్పటిదాకా ఈ కేసులో 3 ప్రకారం ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం నో ఎనీ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ యాంటీమార్టమ్ ఇంజరీస్ అని ఫోరెన్సిక్ ప్రొఫెసర్ తెలిపారు. హిస్టోపాథాలజీ మరియు విసెరా శాంపిల్స్ ఎఫ్ఎస్ఎల్స్కి పంపబడ్డాయి. ఫైనల్ పిఎంఈ ఒపీనియన్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తాం. సో ఈ ఆ రోజు మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఈ 194 బిఎన్ఎస్ కింద ఒక కేసు నమోదైంది. మెడికల్ హిస్టరీ ఆఫ్ ద బేబీ అకార్డింగ్ టు గవర్నమెంట్ హాస్పిటల్ నగర్ కర్నూల్, పాప 31st వీక్లో ప్రీమెచ్యూర్గా తక్కువ జన్మ వెయిట్తో 1.44 kgలో 21st డిసెంబర్ 2025లో పుట్టింది. రెస్పిరేటరీ డిస్ట్రెస్ వల్ల NICUలో పెట్టారు. దాని తర్వాత ఇమీడియట్గా నిలోఫర్ హాస్పిటల్ హైదరాబాద్కి రెఫరల్ చేసి అక్కడ దాదాపుగా 30 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ హాస్పిటల్ రికార్డ్ నగర్ కర్నూలు తర్వాత నిలోఫర్ హాస్పిటల్ రికార్డ్ ప్రకారం